స్థితి దాకా వచ్చింది ఎపిసోడ్, సెడగొట్టేశాడు సెడగెత్తారు యాదవ బిగ్ బాస్ మామ. అరే ఎంత మంచి నామినేషన్స్ ఎపిసోడు, ఎంత హైలైట్ అవ్వాలి. తర్వాత టాస్కులు ఒక్క రోజులో నామినేషన్స్ పెట్టేశాడు బిగ్ బాస్ మామ. ఇంకా టాస్కులు దొల్ల కొట్టేస్తాడు, కంటెస్టెంట్స్ కొట్టేసుకుంటారు, ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పీకేసుకుంటారు. అసలు ఎలా ఉంటుంది అసలు అనుకుంటే, ఎలాంటి ఎపిసోడ్లన్నీ చేయాల్సింది, ఎలాంటి టాస్కులు పెట్టి మొత్తం నాశనం చేశాడు. హౌస్లో ఒక ఫైర్ సెట్ అయింది, అలాంటి దాని మీద మంట మీద పెట్రోల్ పోయాలే కానీ నీళ్లు పోయకూడదు. అలాంటిది ట్యాంకర్ నీళ్లు పోసాడు తీసుకొచ్చి, ఎపిసోడ్ని నాశనం చేసేసాడు. దాని గురించి మాట్లాడుకుందాం. కొత్త కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అమర్ అండ్ అర్జున్ వచ్చారు, సో వాళ్ళ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనం చేయాల్సింది అంటే ఒక లైక్, ఒకసారి సబ్స్క్రైబ్, మీ వీడియో కింద మీ కామెంట్ పెట్టేశారనుకోండి, 10,000 అయిపోయారనుకోండి మనకి, అసలు మనం కూడా అప్పుడు రివ్యూయర్ కమ్యూనిటీలోకి ఎగిరి దూకొచ్చు అనమాట. నేను కూడా ఉన్నాను, నేను కూడా వచ్చాను అని అనమాట. సో దానికోసం మీ సపోర్ట్ కావాలి నాకు. దానికంటే ముందు ఓకేనా, ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు ఈ ఎపిసోడ్లు ఈ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీము ఆల్రెడీ ఒక పెద్ద పెద్ద గొడవలు జరిగాయి కదా. సో తెలియకుండానే నిఖిల్కి వర్సెస్ కళ్యాణ్ కోల్డ్ వార్ కూడా నడుస్తుంది కదా. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఒక 2 టీములుగా మీరే డివైడ్ చేయాల్సింది. తనూజ వర్సెస్ కళ్యాణ్ కానీ, తనూజ వర్సెస్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్ కానీ, లేకపోతే ఆయిషా వర్సెస్ రితు కానీ, సంజనా గారు వర్సెస్ కళ్యాణ్ కానీ, ఇలా నడుస్తున్నప్పుడు 2 టీములుగా మీరే ప్రాపర్గా డివైడ్ చేసి బిగ్ బాస్ టీమ్ ఒక మంచి టాస్క్లు కానీ పెట్టగలిగి ఉండుంటే సిట్యువేషన్ వేరేలాగా ఉండుదేమో అని అనిపించింది. బట్ వీక్, మంచి వీక్, పవర్ఫుల్ వీక్ భలే స్టార్ట్ అయింది. అలాంటి దాన్ని కంప్లీట్ వీక్ చేసేసాడు బిగ్ బాస్. ఏం చేస్తాం చెప్పండి దానికి. ఒక మంచి టాస్క్ పెట్టి ఎమోషన్స్ని హైలైట్ చేసి గొడవలని పెద్దవి చేసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి లీడ్ చేయాలి. ఈ నామినేషన్స్లో లీడ్ ఏముంటుంది చెప్పండి. ఇక నెక్స్ట్ వీక్కి ఏమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగాయా? అసలు ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ వీక్ నాగార్జున సార్ ఈ పర్టికులర్ థింగ్స్ గురించి డిస్కస్ చేయాలి, ఈ వీక్ నాగార్జున సార్ వీటి గురించి గట్టిగా అడ్రస్ చేయాలి అనేవి ఏమైనా కనిపిస్తుందా? గురువారం వచ్చింది, ఒక్కటైనా అనిపిస్తుందా? మేబీ 1-2 ఇష్యూస్, అవి కూడా చిన్న చిన్నవి, అది పెద్దవి కూడా కాదు. ఇంకా మేజర్ ఇష్యూస్ నాగార్జున గారు వచ్చి పెద్దరాయిలాగా వచ్చి నిలబడి అక్కడ సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి మీరు. అలాంటి గొడవలు పెట్టే టాస్క్లు ఏమైనా పెట్టగలిగారా బిగ్ బాస్ మామ? అరే హిందీలో అన్ని సీజన్లు జరిగాయి, తమిళ్లో జరిగాయి, కన్నడలో జరుగుతున్నాయి, ఇంక వేరే వేరే లాంగ్వేజెస్లో జరుగుతున్నాయి కదా. వాటిలోంచి ఒక టాస్క్, మంచి టాస్క్ తీసుకొచ్చుకోపోయారా? మన దగ్గర బుర్రలో గుజ్జు అయిపోయింది, మన పెన్నులో ఇంక్ అయిపోయింది, పక్కన దగ్గర రీఫిల్ అన్ని అడుక్కొచ్చుకొని ఆ పేపర్ మీద రాసుకొని ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇలాంటి టాస్కులు పెట్టడం వల్ల ఏమైందంటే ఫైర్ ఎక్కడ సెట్ అవుతుంది, నిద్రపోతున్నారు. అసలు లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. నిన్న ఎపిసోడ్ అసలు ఎంత దారుణంగా ఉంది, లైవ్ ఎంత క్రింజ్ ఉంది. నైట్ రివ్యూ చేద్దామంటే 6 గంటలు ఉంది డిస్కషన్, మాట్లాడుకుంటా ఉన్నారు. లైవ్కి ఎపిసోడ్కి మ్యాచ్ చేయట్లేదు. కనీసం లైవ్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి లైట్ ఆఫ్ చేసే అంతవరకు తీసుకొచ్చి అక్కడ ఆపేసిన ఎపిసోడ్ని అక్కడి నుంచి లైవ్ 1 గంట 2 గంటలు చూడొచ్చు. ఎక్కడెక్కడో ఆపేస్తున్నాడు ఎపిసోడ్ని. అది అక్కడి నుంచి లైవ్, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అనేది మొదలు పెట్టాలి. ఎప్పుడైనా అక్కడెక్కడో 6 గంటల డిస్కషన్ జరుగుతుంది. అసలు వీడియో చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది ఒక పక్క. అది వినడానికి కూడా చిరాకు వస్తుంది. నిన్నటి పొద్దునుంచి వింటా ఉన్నా, నాకు ఏమి ఎక్కట్లేదు అసలు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అది. ఓకేనా, అది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అమర్దీప్ అండ్ అర్జున్ వచ్చారు. మేబీ ఇది కొంచెం కానీ ఫన్ జనరేట్ కానీ చేయగలిగితే ఈ రోజు ఎంతో కొంత ఓపిక పట్టవచ్చు. ఎందుకంటే ఆ ప్రోమో చూస్తున్న దాని ప్రకారం అమర్ మంచి కామెడీ చేస్తున్నాడు. అమర్లో ఆ టైమింగ్ ఉంటుంది కాబట్టి, కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి తన మీద తను పంచులు వేసుకోగలుగుతాడు, తన మీద తనే పంచులు తీసుకోగలుగుతారు అమర్. సో ఆ విషయంలో అమర్ కొంచెం గట్టిగానే ఉంటాడు. ఎందుకంటే మనం చూస్తుంటాం కాబట్టి బయట కొన్ని షోస్ అవ్వచ్చు అలాంటివి. సేమ్ ఇదే టాస్క్ అమర్దీప్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ టాస్క్ లో వీళ్ళిద్దరు ఆఫీసర్స్, శివాజీ అన్న వాళ్ళ రిపోర్టర్స్, అబ్బా మామూలుగా ఉండదు ఆ టాస్క్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ టాస్క్ లో కూడా చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతాయి. మంచి టాస్క్ అసలు. ఆ సీజనే మంచి సీజన్ అనుకోండి. అలాంటి వాళ్ళు ఇద్దరు లోపలికి వస్తారు. మేబీ హింట్స్ ఏమన్నా ఇస్తారా అంటే ఇయ్యొచ్చు, తెలుస్తుంది. తెలియకుండానే కానీ రితుకి అవ్వచ్చు, లేకపోతే ఇమాన్యుయల్కి అవ్వచ్చు. సో వీళ్ళిద్దరికి కొంచెం ఆ హింట్స్ అనేవి ఇస్తారనే తెలుస్తా ఉంది. చూడాలి ఎలా జరుగుతుందో. బట్ అమర్దీప్ ప్రోమోలో చూస్తున్న ప్రకారం అమర్దీప్ కామెడీ టైం బాగానే ఉంది. అండ్ ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ దగ్గరకు వచ్చేసరికి రితు డైరెక్ట్ గా బిగ్ బాస్ తరఫు నుంచి కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. చూడండి బిగ్ బాస్ మామ ఎంత తెలివిగా రితుని తీసుకొచ్చి డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ చేశారు. ఇక్కడ తీసుకొచ్చి తనూజాని కెప్టెన్సీ కంటెండర్ లో అమ్మాయి హైయెస్ట్ డబ్బులు అమ్మాయి దగ్గర 7,500 ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఉంటారు. దాని తర్వాత మేబీ ఇంకా థర్డ్ ప్లేస్ లోకి ఎవరైనా వచ్చారేమో. ఓకేనా, కెప్టెన్సీ కంటెండర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే టాస్క్ ఏదో టాస్క్ అన్నా పెట్టచ్చు. ఇప్పుడు అబ్బాయి కూడా ఒక ఇద్దరు వచ్చారు అనుకోండి, సంజనా గారి టీంలో నుంచి ఒకళ్ళు ఎవరినొకరు వచ్చారు అనుకోండి,
ఒకరికి ఛాన్స్ ఉందాక ఒకళ్ళు వచ్చారు కానీ వీళ్ళు ముగ్గురు మధ్య టాస్క్ అయినా పెట్టచ్చు. టాస్క్ పెడితే 99% తనూజ గెలవడానికి, తనూజ అంటారు రితు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ డెమోన్ వచ్చాడు అనుకోండి, ఇద్దరు కెప్టెన్స్ కదా, సో రితు అండ్ డెమోను కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదు అసలు ఇప్పుడు తనూజ ఒక గేమ్ పెట్టి పొరపాటున తనూజ గెలిచే ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆల్రెడీ ఇమాన్యుల్ నేను తనూజ నామినేట్ చేయాలనుకుంటూ తహతహలు ఆడుతున్నాడు, కళ్యాణ్ కూడా నేను నామినేట్ చేయాలని తహతహలు ఆడుతున్నాడు. సో ఇలాగ జరుగుతున్నప్పుడు తనూజ కూడా అదే ఉంటుంది కదా, తనూజ కూడా తహతహలు ఆడుతుంది. రమ్య కూడా నేను ప్రతి వీక్ తనూజనే టార్గెట్ చేయాలని చూస్తున్నాను అంటది. సో అలాంటప్పుడు మరి అంత మంచి ఎపిసోడ్ పడబోతుంది అని బిగ్ బాస్ కి ముందు తెలిసినప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ టీము ఆ డిజర్వ్డ్ అన్డిజర్వ్డే పెట్టుద్దేమో అని అనిపిస్తుంది. డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ పడితే ఫస్ట్ తీసేసే తనూజని, ఎందుకంటే ఆ అమ్మాయి వల్లే గేమ్ చెడిపోయిందని చెప్పి అటుపక్క సంజన గారి టీం వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. బట్ ఆ దొంగతనం అనేది బిగ్గెస్ట్ స్ట్రాటజీ. తనూజ ఏదైనా టాస్క్ మంచిగా ఆడిందంటే ఈ సీజన్ మొత్తం మీద ఇదే హైయెస్ట్ అమ్మాయి టాస్క్ గట్టిగా ఆడటం. అంటే అమ్మాయి సింగిల్ గా ఆలోచించి దొంగతనం చేయమని చెప్పడము, సుమనన్న దొంగతనం చేయటము, దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లోకి వెళ్ళి పంచుకోవటము, ఆ స్టోర్ రూమ్ లాక్ పడిపోతే బిగ్ బాస్ అని చెప్పి అడగటము, ఇదంతా ఒక ప్లానింగ్ అంతా అమ్మాయి చేసింది. ఎగ్జిక్యూషన్ సుమనన్న చేత చేపించింది. సుమనన్న చేత ఎందుకు చేపించింది? సుమనన్న చేస్తే దొంగతనం చేస్తే ఎవరికి తెలియదు, ఎవరికి అనుమానం రాదు, సో అని చెప్పి చేశారు. దానికి ముగ్గురు మన ఒక క్లిప్ రన్ అవుతుంది, ఆ క్లిప్ బయట వైరల్ అవుతుంది. ఆ క్లిప్ లో చూసుకున్నా కూడా అర్థమవుతుంది చాలా తెలివిగా ముగ్గురు కలిసి ముందే ప్లాన్ వేసుకున్నారు, ఆ ప్లాన్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారని. సో ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఖచ్చితంగా డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ పెట్టి అమ్మాయిని కెప్టెన్స్ లోంచి తీసేస్తే ఒకటి అమ్మాయికి సింపతి వచ్చింది, ఓకేనా. ఇక్కడ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ కి కావాల్సిన స్టఫ్ నామినేషన్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు పొరపాటున ఫేర్ ఛాన్స్ పెట్టి అమ్మాయికి కెప్టెన్ అయిపోయింది అనుకోండి, బిగ్ బాస్ కి చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే అసలు ఈగర్లీ వెయిటింగ్ మొత్తం జనాలందరూ నెక్స్ట్ వారం నామినేషన్స్ కోసం. ఎందుకంటే కళ్యాణ్ ఎలా నామినేట్ చేయాలనుకుంటున్నాడు, అండ్ నెక్స్ట్ మన ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడా చేయడా, అమ్మాయిని చేస్తే అసలు ఏం చేస్తాడు, ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తాడు, ఈ అమ్మాయి డిఫెన్స్ ఎలా చేసుకుంటుంది, ఇది జనాలు చూడాలనుకుంటున్నారు. సో ఇలాంటి ఒక ఎపిసోడ్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఎపిసోడ్ నామినేషన్ జరగబోతుందని బిగ్ బాస్ టీమ్ కి అనిపించినప్పుడు, తెలిసినప్పుడు బిగ్ బాస్ టీమ్ ఇలా అమ్మాయిని కెప్టెన్ చేయగలుగుతుందా అనేది బిగ్గెస్ట్ డౌట్ అనమాట. సో కెప్టెన్సీ కన్నా టాస్క్ ఇంకా రన్ అవ్వలేదు, ఇంకా ఎపిసోడ్ మేబీ ఈ రోజు లైవ్ లో జరగాలి, మేబీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జరగడానికి కొంచెం టైం పట్టుద్ది. బట్ జరిగితే మాత్రం నాకు ఎందుకో డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ పెట్టి సో తనూజాని పక్కకి తీసేస్తారు, ఎందుకంటే నామినేషన్స్ కావాలి కాబట్టి. టాస్క్ పెట్టినా కూడా తనూజ గెలిచేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు టాస్క్ పెట్టి తనూజ గెలిచింది అనుకోండి, అది అమ్మాయికి అసలు ఈ వీక్ భయంకరమైన వీక్ అయిపోద్ది అమ్మాయికి, ఓకేనా. ఇవన్నీ ఒకటి. అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే అది ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. సో ఇదే అనమాట ఇంతవరకు ఎపిసోడ్. బట్ లైవ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అస్సలు లేదనమాట. అమర్ వాళ్ళు వచ్చారు కాబట్టి హోప్ ఏదైనా కొంచెం ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం ఫన్ జనరేట్ అవుతుందని. బట్ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఇంకా అక్కడైతే హౌస్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే జరిగితే అప్డేట్లు వచ్చేస్తాయి మనకి. కాకపోతే మాత్రం ఒకవేళ జరిగినా కానీ సో తనూజాకి ఎగెనెస్ట్ గానే జరుగుతుంది. తనూజాని నామినేషన్స్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ అనుకుంటున్నాడు కాబట్టి, అంటే అది చూసిన తర్వాత ఎవరికైనా అదే అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ టీం కనిపించకుండా ఉంటుందా? సో అనిపిస్తుంది కదా, ఎందుకంటే నామినేషన్స్ ఎపిసోడ్లే హైలైట్ అవుతున్నాయి. మిగిలిన ఎపిసోడ్లు, వీకెండ్ ఎపిసోడ్లు కానీ లేకుంటే ఈ వీక్ డేస్ కానీ అంతకేమీ సప్పగానే జరుగుతూ ఉన్నాయి. ఆ నామినేషన్స్ ఎపిసోడ్ ఒకటే ఏదో ఒకటి కొద్ది గొప్ప బతికిస్తూ ఉంది. సో దాన్ని బిగ్ బాస్ చంపుకోవడం అని చెప్పి తెలుస్తా ఉంది. చూద్దాం ఏం జరిగింది అనేది. సో వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే జై హింద్.